సౌందర్య సౌందర్య ఎలా ఉందంటే జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి. బాబు ఇక్కడ పో. ఇదిగో అమ్మగారు ఏరా పని అయిపోయిందా? కాలేదమ్మా, తప్పించుకుందమ్మా. ఏంట్రా నువ్వు అనేది? ఆల్రెడీ మొత్తం మంది పెట్టామమ్మా. ఇక్కడే ఎక్కడో పడిపోయి ఉంటుందమ్మా ఈ అడవిలో. అయ్యో ఎంత పని చేసి చచ్చారా. ఒరేయ్ అభి వస్తున్నాడు, మీరు వెళ్ళి దాక్కోండి రా. ఏయ్, రావే, రావే. వెళ్ళండి. నువ్వురా. మావా మావా బాబు తెచ్చావా? ఇది వేసుకో, ఇదిగో ఇది వేసుకో. మావా 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 ఇప్పుడు పర్లేదుగా, మావా కాసేపు అలా కూర్చోబెట్టమ్మా. మావా కూర్చో, తగ్గిపోతుంది. ఏం కాదమ్మా, ఏం కాదు. ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది బాబు. అంకుల్ ఫోన్లో చెప్పిన దాని గురించి ఇంకా ఆలోచిస్తున్నారా ఆంటీ? మీ మావయ్య చెప్పిన మాట అంత సులభంగా మర్చిపోయే మాట కాదమ్మా. నీలాంబరి ఇంకా ఈ ఇంటిపైన విషం చిమ్ముతూనే ఉందా? ఇప్పుడు అభి ఈ ఇంటి మీద ద్వేషం పెంచుకోవడానికి అదే కారణమై ఉంటుందా? నాకేమీ అర్థం కావడం లేదు. మేడం, సూర్య. నమస్తే మేడం. నమస్తే. హాయ్ సూర్య. హాయ్ క్రిష్. ఓ, మీరిద్దరు ఫ్రెండ్సే కదా? అవును గ్రాని. పర్లేదు క్రిష్, నువ్వుండు. సూర్య, నువ్వు అభి ప్రాణ స్నేహితులని అభి సౌందర్యాలు కలిసి ఈ ఇంట్లో తిరుగుతూ ఉంటే మళ్ళీ మళ్ళీ ఆనందాలు సంతోషాలు చూస్తాం.
అభి ఆనందంగా ఉంటే చూడాలని కోరుకునే ఫ్రెండ్గా మీరు అడగక్కర్లేదు మేడం. అభి సౌందర్యాలని కలపడానికి మీరు నన్ను ఏం చేయమన్నా చేస్తాను మేడం. సూర్య, నాకు తెలిసి నేనెప్పుడు తప్పు చేయలేదు, చెయ్యను. నా వల్ల ఒక పసివాడి ప్రాణం పోయిందంటున్నాడు. బహుశా నా మీద ద్వేషం పెంచుకోవడానికి ఇదే నా కారణం. అభినందన్, దేశం గర్వించదగ్గ స్థాయిలో ఉండాలని నీకా పేరు పెట్టుకున్నాను. కానీ నీ భవిష్యత్తును చూసే భాగ్యం మాకు లేదు నాన్న. ఇది నువ్వు చదివే సమయానికి మేము నీకు దూరం అవ్వచ్చు. నిన్ను అనాథగా చేసి వెళ్తున్నాం. ఇలా వెళ్లడానికి కారణం సమాజంలో పెద్ద మనిషిగా చెలామణి అవుతున్న ఘట్టమనేని అఖిలాండేశ్వరి. ఎలాంటి పరిస్థితుల్లో నువ్వున్నా అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్లకు. వాళ్ళని నీ దగ్గరకు రానివ్వకు. అలాంటి వాళ్ల పట్ల జాగ్రత్త నాన్న. ఇది అబద్ధం సూర్య. ఈ లెటర్ అబద్ధం. ఈ అఖిలాండేశ్వరి ఈ ఇంటిపై ద్వేషంతో ఉన్న వారిని బాధ పెట్టిందే తప్ప ఎవరిని ఏనాడు బాధ పెట్టలేదు, బాధ పెట్టదు కూడా. అలాంటిది ఈ లెటర్ చదివాక ఇది అబద్ధమని ఖచ్చితంగా చెప్పగలను. మీరు అబద్ధం అంటున్నారు మేడం. కానీ వాడిదే తన పుట్టుకకు సంబంధించిన ఆధారం అనుకుంటున్నాడు. ఏమైంది గ్రాని? ఏం లేదు నాన్న. ఏమైందంటీ? పసివాడిగా ఉన్నప్పుడే ఈ ఇంటిపై పగని ప్రతీకారాన్ని నూరిపోశారు. మనకి తెలియకుండానే ఈ ఇంటి నుంచి తన జీవితానికి తీరని నష్టం జరిగిందని ద్వేషాన్ని పెంచారు. తనతో పాటు అది కూడా అలా పెరుగుతూ వచ్చింది. శేఖర్, మేడం. ఈ లెటర్ సృష్టించిన వాళ్ళని తీసుకురావాలి. ఎవరు మేడం? నీలాంబరే అయ్యుండాలి. లేదంటే తను చేసిన పాపం తనకే శాపంగా మారుతుందిలే అని వదిలేసిన అచ్చమాంబైనా అయ్యుండాలి. తప్పకుండా ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు అయ్యుండాలి. ఎక్కడున్నా సరే వాళ్ళ జాడ తెలుసుకోవాలి. వాళ్ళ ద్వారా నిజాన్ని అభికి తెలిసేలా చేయాలి. వాళ్ళు ఎక్కడున్నారో ఏమో తెలియదు మేడం. మరెలా? చెయ్యాలనే పట్టుదల, అవుతుందనే సంకల్పం ఉండాలే గాని కానిదంటూ ఏమీ ఉండదు శేఖర్. అభిని ఇంటికి తీసుకురావాలనే గట్టి సంకల్పం ఉంటే ఏ అడ్డంకులు ఏమీ చేయలేవు. అజ్ఞాతంలో ఉన్న ఘనిని చిన్న ఆధారంతో బయటికి తీసుకురాగలిగాం. అలాగే వీళ్ళని బయటికి లాగుదాం. సూర్య, అభికి దీని గురించి చెప్పొద్దు అన్నావు. కానీ దీని ప్రస్తావన తెస్తేనే ఎవరు ఏంటి అని ఏదైనా క్లూ దొరకచ్చు. వద్దు మేడం. నేను చెప్పానని తెలిస్తే ఇక ఈ ప్రపంచంలో వాడు ఎవరిని నమ్మడు మేడం. అభి సౌందర్య కలవాలని మాత్రమే ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాను. ఓకే సూర్య, కానీ అనుక్షణం అభి వెంటే ఉంటూ జాగ్రత్తగా చూసుకో. ఈ ఇంటి నుండి నీకేం కావాలన్నా, ఎలాంటి సాయం కావాలన్నా అడిగి తీసుకో. శేఖర్, చూడు, ఏం కావాలన్నా సరే దగ్గరుండి చూసుకో. అలాగే మేడం. మేడం, ఎలాగైనా అభి సౌందర్యని ఒకటి చేయాలి మేడం. చూడు సౌందర్య, చీర ఎంత బాగుందో. పైన కనిపించే చీరందం చూస్తున్నారు కానీ నా మనసు పడే వేదనని అర్థం చేసుకోలేకపోతున్నారు. సౌందర్య, చెప్పయ్యా. ఏం ఆలోచిస్తున్నావే? అమ్మగారు చెప్పింది అర్థమైంది కదా. రేపు ఈ చీర కట్టుకుని పూజకెళ్ళాలి.
సౌందర్య, నీకు చివరిసారిగా చెప్తున్నా, అయ్య మాట విని రేపు పూజకు బుద్ధిగా ఈ చీర కట్టుకుని అమ్మగారి కోరికకు తగ్గట్టు మీ అత్తలా ఉండాలి. బిడ్డ, కట్టుబాట్లోనే మా అక్కలా ఉండటం కాదు, ఈ ఇల్లు మెచ్చిన మా అక్క మంచితనాన్ని నువ్వు మరిపించేలా ఉండాలి. అత్తలా అన్నింటిలోనూ ఉండాలని ఆశపడతావు. తనలా నా ప్రేమను గెలిపించుకుంటానంటే ఎందుకయ్యా అభ్యంతర పెడతావు? సౌందర్య, అయ్యే చెప్తుంది చెవులకు వినబడతలేదా? నక్క తోకని తొక్కి ఇంటికొచ్చినట్టున్నావే సౌందర్య. డబ్బు మీద కక్కుర్తితో మీలా అడ్డదారులు మాత్రం తొక్కను. నా దారి రహదారి, నాకు ఏ దారులు తొక్కాల్సిన అవసరం లేదు. నీలా ఎదుటివారి దానాల మీద ఆధారపడి బతకాల్సినంత గతి లేంది కాదు ఈ చైత్ర. మీరు ముష్టెత్తుకోకుండానే అక్క దానాలు చేస్తుంది కదే, అందుకే నీకు నోర్లేస్తోంది. నేను ఇంట్లో పుట్టిన ఆత్మాభిమానంతో పెరిగిన ఆడపిల్లను. మీలా ఓ చీర కోసం వెంపర్లాడే చీప్ మెంటాలిటీ నాకు లేదు. సౌందర్య, నువ్వాగని మనుషులన్న విషయం మర్చిపోయి మనసుల్ని గాయపరుస్తుంటే మౌనంగా భరించడాన్ని మంచితనమనరు. చేత కాని తనమవుతుందయ్యా. అది కాదు బిడ్డ. లేదయ్యా, నరం లేని నాలుకతో నానా మాటలు మాట్లాడే వీళ్ళ నాలుకలు చీరి వీళ్ళ చేతిలోనే పెట్టాలి. అంతేకాని వాళ్ళ పాపం వాళ్లే అనుభవిస్తారని వదిలేసేంత మంచితనం మనకక్కర్లేదయ్యా. చెంపదెబ్బ కొడుతున్న వీళ్లకు చెప్పుతో కొడితే గాని బుద్ధి రాదు గాని. ఏయ్, ఏంటే రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? సౌందర్య, నువ్వు ఆగు బిడ్డ. ఇప్పుడే కదా నీకు చెప్పాను. మంచితనమే సిగ్గుపడేలా ఉండకూడదయ్యా. ఇట్లాంటి రాక్షసుల ముందు మంచితనమని మడికట్టుకుని కూర్చుంటే మనల్ని బతికుండగానే మట్టిలో కప్పెడతారయ్యా వీళ్ళు. అడుక్కు తినే బతికే అయినా మాటలకేవి కరువేం లేదే. దీని మాటల గారడితోనే గ్రానీని ఎంత మాయ చేసిందో ఇదిగో వీటిని చూస్తే అర్థమవడం లేదా భవానీ? నీ రూపం నీ తలరాతను మార్చేసిందే. ఇంకేంటి, రోజుకో రకం చీర, మ్యాచింగ్ నగలు. కానుకల పేరుతో ఏం కొట్టేసావే సౌందర్య? నీ ఇంటి ఆడపిల్ల అదృష్టం ఈ ఇంటికి దరిద్రం పట్టినట్టు పట్టింది గాని. అమ్మగారు, నిజాలెప్పుడు నిష్ఠూరంగానే ఉంటాయి గాని ఆ జన్మలో పార్వతి, ఈ జన్మలో ఆమె ప్రతిరూపం ఈ సౌందర్య. ఈ రూపం బాగా గిట్టుబాటు అవుతుంది కదా భవానీ? అమ్మాయి గారు, చైత్ర అన్న దాంట్లో తప్పే ఉంది గాని పార్వతిలా నీకు ఆడపిల్ల పుట్టింది కాబట్టే నీ సుడి ఇక్కడికి చేర్చింది. ఈ కానుకలు వైభోగం అంతా నీకు మగపిల్లాడైతే దక్కేవా గని? తప్పుగా మాట్లాడుతున్నారు అమ్మగారు. అత్త రూపంలో ఉన్నందుకు అప్పనంగా ఆస్తిని అనుభవిస్తుంది. ఛీ! అమ్మగారు ఎంతో ప్రేమగా చీరలు నగలు నాకిచ్చినందుకేగా మీ ఏడుపు. వీటిని నేనే మీకు దానం చేస్తున్నాను, తీసుకెళ్ళండి. వీటితో నాకు అవసరమే లేదా. హే, చెయ్యి చాచి తీసుకునే స్థాయి కాదే మాది. చెయ్యి పైనుంచి దానం చేయడమే తెలిసి చేతులకి. వాళ్ళన్నీ ఆ ఒక్క గదిలోనే చేసుకుంటారు కదా, ఆ అలవాటుతోనే ఇక్కడ చేసుకుందాం అనుకుని వచ్చింది. అంతేనంటావా సౌందర్య? ఏయ్, ఇక్కడ నేను మాట్లాడుతుంటే కనిపించడం లేదా? చూడు, ఐరన్ హాల్లో చేయకూడదు. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, పెట్టి సర్దేయ్. నువ్వు వెళ్ళమన్నావు కాబట్టి నేనస్సలు వెళ్ళను. నేనిక్కడే చేస్తాను. ఏం చేస్తావో చూస్తా. దీంతో మనకెందుకు భవానీ, పద వెళ్దాం.
భవానీ నాకు ఐడియా వచ్చింది. ఏంటో చెప్పు. అదెలాగో ఐరన్ చేసుకుంటుంది కదా, ఇంట్లో వాళ్ళందరి బట్టలు కూడా ఐరన్ చేయమని అక్కడికి తెచ్చేద్దాం. అయినా చేస్తుంది. చేస్తే అందరితో మంచి అనిపించుకుంటుంది. మనకు కావాల్సింది అది మంచి అనిపించుకోవడం కాదు. మన ప్రయత్నమంతా దానితో తప్పు చేయించడమే. అది తప్పెందుకు చేస్తుంది? అది చెయ్యదు. మనం చేసి ఆ తప్పు దాని మీదకి నెట్టేద్దాం. ఏం చేద్దామంటావ్? దాంతో బట్టలు ఐరన్ చేయించడం కాదు, ఐరన్ బాక్స్ తో బట్టలు కాల్చేలా చేయాలి. ఎవరి బట్టలు కాల్చేలా చేద్దాం? ఇంకెవరివి? మనమే ఇద్దాం. మన బట్టలైతే మనమే కావాలని గొడవ పెట్టుకున్నట్టుంటుంది. పోనీ గ్రానీ బట్టలు? అక్క బట్టలు కాలినా కాల్చింది సౌందర్య కాబట్టి పోనీలే అని అంటుంది. ఐశ్వర్య అయినా అలాగే అంటుంది. క్రిష్ బావి? ఎస్, క్రిష్ అయితే బెటర్. క్రిష్ బట్టల్లో తనకిష్టమైన షర్ట్ గాని టీషర్ట్ గాని ఏదైనా ఉంటే. ఉంది. తన బర్త్డేకి అత్తయ్య మావయ్య అమెరికా నుంచి పంపిన టీషర్ట్ అంటే చాలా ఇష్టం. చాలా సార్లు చెప్పాడు. ఇందాక ఐరన్ కూడా చేయించాలన్నాడు. ఇంకెందుకు ఆలస్యం? నువ్వెళ్ళి తీసుకురా. తర్వాత కథేంటో నేను నడిపిస్తాను. వెళ్ళు. ఓకే. ఉన్న బట్టలే 2, ఒకటి దండం మీద, ఇంకోటి ఒంటి మీద. ఇన్ని బట్టలెవరివే? కొంపదీసి డబ్బుల కోసం పక్కింటోళ్ళవేవైనా చేస్తున్నావా ఏంటి? ఏమీ లేకపోయినా కోపానికేం తక్కువ లేదు. ఏమీ లేకపోయినా అంటే? ఏమీ లేదు కాబట్టే కదా ఇక్కడుంటున్నారు. పని పాట లేకుండా మీలా జలకలా పీడించుకు తినడం మాకలవాట్లేదు. పారాసైట్స్. ఏం మాట్లాడుతున్నావే? ఆ? ఏమైంది భవానీ? మనం జలగల్లా ఇంటిని పట్టుకుని వేలాడుతున్నావంట. వాళ్ళు పని చేస్తున్నారు కాబట్టి ఇంట్లో ఉంటున్నారంట. అయితే ఈ పూటకి తిండి తిన్నందుకు గాను ఇదిగో ఈ బట్టలు ఐరన్ చెయ్యి. ఇది నా క్రిష్ బావది. నైట్ పార్టీ ఉందంట, ముందు ఇది చెయ్యి. నా క్రిష్ బావా అని ఒత్తి పలుకుతున్నావు కదా, నీ బావకైతే నువ్వే చేసుకో. మీలాంటి వాళ్లతో చేయించడం తప్ప మాకు చేయడం అలవాట్లేదే. ముందు క్రిష్ బావది చెయ్యి. పద భవాని. అయ్యయ్యో. చైత్రా, చైత్రా, పద పద. నాకెంత ఇష్టమైన టీషర్టో తెలుసా? ఐరన్ చేస్తానని చెప్పి కాల్ చేస్తావా? నేను కాదు బావా, తనే ఐరన్ చేస్తుంది కదా అని చెప్పి ఇచ్చాను. ఇచ్చేటప్పుడు చెప్పాను కూడా, ఇది క్రిష్ బావకి ఇష్టమైన టీషర్ట్, జాగ్రత్తగా చెయ్యని. నీ క్రిష్ బావదైతే నువ్వే చేసుకో, నేను చేయను అంది. మళ్ళీ తీసుకుంది. మనసులో కాల్చాలనుంది కాబట్టే తీసుకుంది. మా మనవి ఆలకించు స్వామి. మా కుటుంబం అంతా కలిసి ఆనందంగా ఉండేలా చూడు స్వామి. అన్ని ఆటంకాలు తొలగిపోయి వాళ్ళిద్దరూ కలిసి నా కళ్ళ ముందు ఈ ఇంట్లో తిరుగుతూ ఉంటే చూడాలనుంది స్వామి. అడిగిన వారందరికీ లేదు అనకుండా వరాలిచ్చే బోళాశంకరుడివి మహేశ్వరా. నా మనవి ఆలకించు స్వామి.
అక్క అప్పుడే పూజ అయిపోయిందా? నేను కూడా నీలా తొందరగా లేవాలనుకున్నాను, కానీ రాత్రి పీడ కలలతో నిద్ర పట్టలేదక్కా. పిన్ని, ఎలాంటి పీడకళ్ళు రాకుండా తప్పుడు మార్గాలు కనబడకుండా ఉండాలని మంచి మనసుతో హారతి తీసుకో. హారతి ఇవ్వక్క, అందరికి ఇచ్చొస్తాను. ఏంటి పిన్ని, గుడిలో హారతి ఇచ్చేటప్పుడు పళ్ళెంలో దక్షిణ పడినట్టు ఇక్కడ కూడా పడుతుంది అనుకుంటున్నావా ఏంటి? చిన్నబాబు, చిన్నబాబు, సిద్ధాంతి గారికి కారు పంపించావా? పంపించాను మామ్. సిద్ధాంతి గారా? సిద్ధాంతి గారు ఎందుకక్కా? అదేంటి పిన్ని అలా అంటావు? నీకు బాబాయ్కి షష్టి పూర్తి చేద్దాం అనుకుంటున్నావు, నీకు తెలీదా? ఏ ఊరుకో చిన్నబాబు, వేళాకొళానికి కూడా వాడని పదాన్ని వాడుతున్నావు. ఇక అదొక్కడే తక్కువ నా మొహానికి. గని హారతి తీసుకో. అమ్మగారు, ఇదిగోండి మీరు అడిగిన సౌందర్య జాతకం. క్రిష్ బాబు సౌందర్య నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టిస్తున్నందుకు చాలా సంతోషం అమ్మా. గని, నిన్నడిగింది వాళ్ళిద్దరికీ ముహూర్తం పెట్టించడానికి కాదు. అమ్మగారు. అవును గని, ఒకప్పుడు ఈ ఘట్టమనేని కుటుంబం అంతా ఒకే మాటపై నడుచుకునేవాళ్లు. చిన్నప్పటి నుంచి చూసిన వాణ్ణి, ఆ విషయం నాకు తెలియదా అమ్మగారు? ఇప్పుడు మాత్రం మీ మాటకు ఎదురు చెప్పేవాళ్ళు ఎవరున్నారు అమ్మగారు? ఎదురు చెప్తారు అని కాదు నా బాధ. ఎవరి మనసు నొప్పించకుండా జరగాల్సిన కార్యాన్ని సజావుగా సాగించాలన్నదే నా కోరిక. ఈ జనాల్ని నడిపించే ఆ జగదీశుడు అప్పుడప్పుడు మాటల్ని బోల్తా కొట్టిస్తుంటాడు. ఏంటమ్మా మీరనేది? అవును గని, అభిని ఈ ఇంటికి తీసుకురావడానికి నేను చేసే ఈ ప్రయత్నానికి నీ సహాయం కూడా అవసరం ఉంది. చేస్తావు కదూ? ఈ కుటుంబం పచ్చగా ఉండటానికి నా ప్రాణమైనా ఇస్తానమ్మగారు. కానీ నా బిడ్డ గురించి తలుచుకుంటేనే. ఏ జాతకం వల్ల నువ్వు వాళ్ళిద్దరూ కలిస్తే ప్రమాదమని భయపడుతున్నావో అదే జాతకంతో వాళ్ళిద్దరూ కలిసిన ఎలాంటి ప్రమాదం లేదని నిరూపిస్తే వాళ్ల ప్రేమని నువ్వు అంగీకరిస్తావా? అవును గని, ప్రపంచంలో నిజమైన ప్రేమ ఆ దేవుడు రాసిన నుదుటి రాతని సైతం మార్చగలుగుతుంది. భవానీ, గ్రానీ ఇచ్చిన చీర కట్టుకుని తను చెప్పినట్టు తన ముందు గ్రాండ్ గా నిలబడుతుందేమో. ఈ భవానీ ఇక్కడుండగా అలాంటి మంచి పనులకి చోటుండదు. చెప్తా పద. అఖిలక్క ప్రేమతో ఇచ్చిన ఈ చీర కట్టుకుని తన ముందు పార్వతిలా నిలబడతావా సౌందర్య? నేనుండగా ఆ పని జరగనివ్వను. ఏం చేస్తావు భవానీ? ఏం చేస్తానా? అందమైన ఈ చీరని అగ్గిపాలు చేస్తా. అంటే నువ్వు కాల్ చేస్తావా? నేను కాల్ చేస్తే అందులో మజా ఏముంటుందే చైత్ర? ఈ చీరని దాంతోనే తగలబెట్టించేస్తా. ఈ చీర కట్టుకున్న సౌందర్యని అఖిలక్క పార్వతిలా ఆదరించాలనుకుంటుంది. కానీ అఖిలక్క ప్రేమతో ఇచ్చిన ఈ చీరని కోపంతో సౌందర్య తగలబెట్టేసిందని తెలిస్తే అక్కేం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుంది? ఆదరించాలనుకున్న అక్క మనసు చీదరించుకుంటుంది.
అఖిలక్క తన మాట వినని వారిని, తన మాట పెడచెవిన పెట్టిన వారిని క్షమించదు. పద చైత్ర. మీరేంటిక్కడ? ఏం చేస్తున్నావో, ఏ నిర్ణయం తీసుకున్నావో అడుగుదామని వచ్చాం. క్రిషా, అభినా? నా బావే అయ్యుంటాడు భవానీ. తన వాళ్ళు బతికుండాలంటే క్రిష్ పేరు చెప్తుంది, తను హ్యాపీగా ఉండాలంటే ఇంకో పేరు. ఏయ్, నా బావ పేరు చెప్పావనుకో ఎంగిల్ మెతుకులు ఏరుకోవాల్సిన పరిస్థితి తీసుకొస్తాను. జాగ్రత్త. క్రిష్ నావాడు. పద భవానీ. హలో హలో సూర్య. సౌందర్య, సూర్య, అభితో అర్జెంటుగా మాట్లాడాలి. అభి కూడా నీతో మాట్లాడాలని నిన్నటి నుంచి ట్రై చేస్తున్నాడు సౌందర్య. ఒక్క నిమిషం. సూర్య, అభి జాగ్రత్త. సౌందర్య, ఏం చెప్తున్నావు? అసలు అలా ఎందుకు చెప్తున్నావు? నిన్నటి నుండి ఒక సంతోషకరమైన విషయం చెప్పాలని ఎదురు చూస్తున్నాడు. అభి, మీ నాన్న నమ్మకాలు నిజం కాదు, అందులో వాస్తవం లేదని సాక్ష్యాలతో నిరూపించే సమయం వచ్చింది సౌందర్య. అభి, ఏమంటున్నావు? అవును సౌందర్య, త్వరలో మీ అమ్మ నాన్న మనసులు మారి మనం ఒకటవుతామని ఒక జ్యోతిష్యుడు చెప్పాడు. అభి, అవును, మనం అందరి సమక్షంలోనే ఒకటవుతామని చెప్పాడు. అందరూ ఆనందంతో మనల్ని దీవిస్తారని చెప్పాడు. అది కూడా ఎంతో దూరంలో లేదు, అతి దగ్గరలో ఉందని చెప్పాడు. ఊపిరి తీసేసుకోవాలని ఫోన్ చేసిన నువ్వు మాట్లాడిన మాటలు ఊపిరి పోసాయి అభి. సరే సరే అభి. అభి, సూర్య, ఇప్పుడు ఇంట్లో వాళ్ళు నాకు ఇచ్చిన 2 ఆప్షన్స్ కూడా నాకు నచ్చలేదు. ఒకటి, నా నోటి నుండి అభి అంటే నాకు ఇష్టం లేదని. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.